హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. ఈరోజు అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఓయూ ఫైర్ బ్రాండ్ మహిపాల్ యాదవ్ గారు. అన్నతో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లు, ఈ పుష్ప గురించి అయితేమి, గవర్నమెంట్ ఇష్యూస్ అయితేమి, అన్ని విషయాల మీద ఈరోజు మనతో మాట్లాడడానికి మన దగ్గరే ఉన్నారు. అన్న నమస్కారం. అన్న నమస్తే సాయి. మొత్తానికి మీరు చూస్తూనే ఉన్నారు, చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అంటే ప్రపంచంలో హైదరాబాద్లో ఏది పెద్ద ప్రాబ్లం కాదు, ఒకటే ప్రాబ్లం అన్నట్టుగా ఇప్పుడు పుష్ప సినిమా గురించి అయితే ఇష్యూ నడుస్తుందన్న. అసలు దీని మీద మీరేమంటారు? అవును, నేనేమంటాను, జరుగుతుంది మరి. పుష్ప అనేది ఎక్కువ జరుగుతుంది. ఈవెన్ సాక్షాత్తు రేవంత్ రెడ్డి సీఎం కూడా అసెంబ్లీలో దాని మీద స్ట్రెచ్ చేసి మాట్లాడాడు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చాలా మంది గురుకులాలలో కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి కానీ, పాము కాటుకు కానీ చనిపోతున్నారు. మరి రేవంత్ రెడ్డికి కూడా ఏది టాపిక్ లేనట్టుంది. ఇదే అల్లు అర్జున్, పుష్ప, సినిమా ఇండస్ట్రీ అనే మాట్లాడుతుండు. ఎంటైర్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది స్మాల్ పార్ట్, డెమోక్రసీలో స్మాల్ పార్ట్. కానీ దాని చుట్టే మీడియా వెళ్తుంది, పొలిటికల్ లీడర్ వెళ్తారు, సినిమా యాక్టర్లు వెళ్తారు. నిన్న రేవంత్ రెడ్డిని కూడా కలిసిరు కదా సినీ పెద్దలు, అందరు వెళ్ళారు. మన వెంకటేష్ వాళ్ళ అన్న సురేష్ దగ్గుపాట, తర్వాత వీళ్ళు హీరోలు నాగార్జున, వెంకటేష్, త్రివిక్రమ్, రవిశంకర్, ఇట్లా హీరోలు అందరూ, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా అందరూ వెళ్ళారు, కలుస్తున్నారు. మొత్తం ఇక అన్ని 6 గ్యారంటీస్, హామీలు అన్ని పక్కకు పోయినాయి. ఇప్పుడు సినిమా వాళ్ళకు రేవంత్ రెడ్డికి మధ్యలోనే జరుగుతున్నట్టు కనబడుతుంది. అంటే అన్న, నా పాయింట్ ఏంటంటే, రేవతి గారు చనిపోయారు, అది ఎవరికైనా బాధే, మనం అది కాదనకూడదు. అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో హైదరాబాద్లో ఆమె ఒక్కతే చనిపోయిందా? ఇప్పుడు ఆ ఒక్క ఇష్యూనేనా? ఆమె ఒక్కదానికి న్యాయం చేస్తే సరిపోద్దా? అసెంబ్లీలో కూడా మాట్లాడేంత అవసరమా? అదే మరి, ఇక అసలు అవసరమా అంటే ఇక ఆయనకు అవసరం, మనకు అవసరం లేదు. అసలు రేవంత్ రెడ్డికి నిజంగా అంత మానవత్వం ఉంటే, మీరు అన్నట్టు హైదరాబాద్లో కూడా అనేక ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కొన్ని నిర్లక్ష్యాల వల్ల, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా కౌలు రైతులు వాళ్ళకి ఇస్తాన హామీ ఇవ్వకపోవడం వల్ల కొందరు చనిపోతున్నారు, చేనేత కార్మికులు చనిపోతున్నారు. ఒక హైదరాబాద్ కదా, ఎంటైర్ తెలంగాణలో కూడా చాలామంది ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు, కొందరు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు. అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో కూడా చనిపోయే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు ఏమన్నా సాయం చేద్దామన్నది లేదు. మీరు అన్నట్టు రేవతి కుటుంబానికి ఒక్కరికి హెల్ప్ చేసేస్తే ఇక అందరికి హెల్ప్ చేసినట్టే. శ్రీతేజకు సాయం, ట్రీట్మెంట్ ఇప్పిస్తే అందరికి ఇప్పించినట్టు అనుకుంటారు. మరి గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా? ఆడ స్కానింగ్, ఎక్స్రేకు పోతే 4-5 రోజులు పడుతుందట ఆ రిపోర్ట్లు రావాలంటే. బ్లడ్ శాంపుల్ కానీ, యూరిన్ శాంపుల్ కానీ, ఆ టెస్టులు వారం రోజులు పడితే మరి ఆ రిపోర్ట్ వచ్చేదాకా డాక్టర్లు ట్రీట్మెంట్ చేయంటారు. ఆ రిపోర్ట్స్ వచ్చేసరికి పేషెంట్లు చచ్చిపోయేటట్టున్నారు. గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, నిమ్స్ హాస్పిటల్ ఉంది, నిలోఫర్ ఉంది, అన్ని జిల్లాలలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ పేషెంట్లు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఏదో హెల్త్ మీద అవేర్నెస్ లేకనో, లేదంటే యాక్సిడెంట్లు అయ్యో ఏదో కారణాల చేత హాస్పిటల్ ఉన్నారు. అక్కడ కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యమే కదా. ప్రభుత్వాలు ప్రజలను కాపాడుకోవాలి, వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలి, యాక్సిడెంట్లు జరగకుండా చూడాలి, కొట్లాటలు జరగకుండా చూడాలి. చాలా దగ్గర కొట్లాటలలో కూడా గాయపడి హాస్పిటల్ అయిన ఉన్నారు. అసలు ఎవరి దగ్గరికి పోవట్లే. అంటే అన్న, నాకేమనిపించింది అంటే నా ఒపీనియన్ కాదు, చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా గురుకులంలో కానీ ఫుడ్ పాయిజన్ అయింది కానీ, చాలా మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం కానీ, చాలా మంది రైతులు కూడా చనిపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. గవర్నమెంట్ తప్ప వేరేది ఏది ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. సో అల్లు అర్జున్ మీద దోసేస్తే మనం ఎస్కేప్ అవ్వచ్చు అనే ఫీలింగ్తో ఇదంతా జరుగుతుంది అని అయితే కొంతమంది అనుకుంటున్నారు. అది మరి ఎంతవరకు అంటారు? కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వము అయితే నేను గమనించిన కాడికి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళకి మానవత్వం ఉండదండి. వాళ్ళకి మొత్తం రాజకీయమే ఉంటుంది. మొత్తం రాజకీయం ఉంటుంది. దీంట్లో మనకేమైనా బెనిఫిట్ అవుతుందా, లాస్ అవుతుందా? ఈవెన్ సినిమా వాళ్ళు కూడా మొన్న రేవంత్ రెడ్డి బర్త్డే కూడా ఎవరు విజ్ చేయలే. ఈయన ఇగో అట్టయి ఉంటుంది కదా, సీఎంకు అసలు విజ్ చేయలే. ఆయన గెలిచినాక కూడా అందరు పోయి కలిసి రాలే. ఆ తర్వాత ఇంకా అనేక ఇష్యూలు, మొన్న కొండా సురేఖ మాట్లాడినప్పుడు, నాగార్జునకు ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఆమెను అసలు మంత్రి పదవి నుంచి తీసేయాలి అని చెప్పి ప్రభుత్వం మీద డింగా చేసిరు కదా. అవును, మేము తప్పు చేస్తే మీరు అందరు చేసిరు కదా. మీరు తప్పు చేసినప్పుడు మేము కూడా మా సమయం వచ్చింది, మేము ఏందో చూపిస్తామని చెప్పేసి
ఇప్పుడు ఆయన రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అదే మొత్తం చూస్తే రివెంజ్ లాగే రివెంజ్ లెక్కనే ఉంది అన్న. సరే ఇప్పుడు ఈ టాపిక్ మొత్తం పక్కన పెడితే పుష్ప సినిమా గురించే మాట్లాడుకుందాం అన్న. దాంట్లో అల్లు అర్జున్ ఎంతవరకు తప్పు ఉందంటావు? అంటే ఇప్పుడు మొన్న ర్యాలీగా వచ్చిన దాంట్లో మాత్రం అల్లు అర్జున్ సినిమా అంటే హీరో అంటే ఏం తెలుసా, హీరో అంటే అసలు ఈజ్ ఏ ఇన్స్పిరేషన్, ఈజ్ ఐకాన్. ఆయననే నేను ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నాడు. ఐకాన్ స్టార్ అంటే సినిమాలలో హీరో ఐకాన్ స్టార్ అని సరిపోదు, నిజ జీవితంలో కూడా ఐకాన్గా ఉండాలి. ఐకాన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, లేదంటే మనం ఒకళ్ళకు ఆదర్శంగా ఉండాలి. మనమే ఆదర్శాలన్నీ తుంగలో దొక్కి మనకే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, మినిమం బాధ్యత లేదు. నేను వెళ్తే ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినావు, నువ్వే అంటున్నావు నేను 1500 కోట్లు కలెక్ట్ చేసినా అసలు నాకు ఇంత పేరు ఉంది అని అంటున్నావు. మరి ఇంత పేరున్నోడివి, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసినోడివి నువ్వు రోడ్ల మీద వస్తే, అది కూడా పర్మిషన్ నీకు రిజెక్ట్ చేసిన తర్వాత, నీకు ఒకవేళ సినిమా థియేటర్లు చెప్పకపోతే నువ్వు సినిమా థియేటర్లో అడగాలి. నువ్వు సినిమా థియేటర్లో నువ్వు అడగలేదా, అది ఎవరు అడగలేదా, కానీ నువ్వు రోడ్ల మీదకి వస్తే అభివాదం చేసుకుంటా ఉంటే ఆ 20 ఏళ్ళ పోరగాన్లు వాళ్ళని ఫ్యాన్స్ అనల్లా, ఉన్మాదులు అనల్లా, వాళ్ళ తల్లిదండ్రులను కూడా అంత అభిమానించరేమో, వాళ్ళ సొంత తల్లిదండ్రులను కూడా అంత ప్రేమించరేమో. ఏందా ఊగిపోతున్నారు. నేను మౌనిక ఎస్ఐ చిక్కడపల్లిలో ఆ రోజు నేను చిక్కడపల్లి ఎస్ఐ ఆమె సంజయ్ థియేటర్ దగ్గర వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టున్నారు పాపం. ఒకరినా ఇద్దరినా 10 మందినా 20 మందినా 50 మందిని అంటే కంట్రోల్ చేయొచ్చు, కానీ వేలాది మంది వస్తే ఇట్లా ఆమె లాఠీతో కొడుతుంది, అంటే కాళ్ళకు తగలకుండా కింద కొడుతుంది. ఆ వీడియోలు మన దగ్గర ఉన్నాయి. కొడితే ఇంకొకటి వచ్చి ఇట్లా పుష్పరాజ్ అనుకుంటా వాడు ఛాతీ ఎగిరేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. అంటాడు ఉన్మాదం. ఆమె పోలీసు, ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి, ఇంకా మిగతా సిఐలు ఉన్నారు, నాయక్ సారు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. వాళ్ళు అడ్డుకుంటే తప్ప ఆగరా. అంటే వాళ్ళు లాఠీలతో కొట్టినట్టు చేసినా అప్పుడు కూడా అవుతలే, ముందుకు వస్తున్నారు. అంటే ఒక ఉన్మాదాన్ని ప్రోత్సహించుకుంటా, ఇదేం ఫ్యాన్స్ అండి ఇది. ఇట్లా ఫ్యాన్స్ అంటే ఓ 10 మందికి అన్నదానం చేసి రావాలి. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కూడా కొందరు ఉంటారు, వాళ్ళు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చేస్తుంటారు, ఐ బ్యాంక్ వెళ్ళి ఐస్ ఇచ్చేస్తుంటారు, డొనేషన్ చేస్తుంటారు. సరే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే ఎవరి ఫ్యాన్స్ అయినా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. అది సినిమా హీరోల బాధ్యత. మీరు మీ ఫ్యాన్స్కి చెప్పాలి, ఏదైనా డిసిప్లిన్ ఉండాలి, ఇట్లుండాలి అట్లుండాలి, ఎక్కడ కూడా మనం ఎగబడి మీదికి పోవద్దు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దు. ఎక్కువ మంది ఉన్నప్పుడు గుమి కొడితే తొక్కిసలాటలు, చిన్నపిల్లలు ఉంటే లేడీస్ ఉంటే చచ్చిపోతారు. మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని ఒక డిఫరెంట్ సెక్టార్లో అప్పుడు ఒక ఫంక్షన్ హాల్ ఉన్నప్పుడు చెప్పాలి. అట్లా చెప్పకుండా మై ఆర్మీ, మై లైఫ్, మై ప్రాణం, నా ప్రాణము, మీరంటే పిచ్చబ్బా, మీరు లేకపోతే నేను లేనబ్బా, అసలు మీ ఆర్మీ నాకు మొత్తం లైఫ్ అనేసరికి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. అదే చిన్న అంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందా. అంత పిచ్చి, అంత దేవుళ్ళు అది ఇది అంటారు, వాళ్ళకే ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు ఎందుకు అమ్ముతారన్నా? మరి అదే నీకు అంత ప్రాణమైనప్పుడు నీకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువన్నాయి, నువ్వు కోటీశ్వరుడు ఆల్రెడీ. సరే నువ్వు నిజంగా పేదరికంలో మాగుతున్నావంటే అభిమానులు కొంచెం టికెట్ రేట్ ఎక్కువ పెట్టి చేసినా అయిపోతుంది. నువ్వు బెనిఫిట్ షో కన్నా, ప్రీమియర్ షో కన్నా వారం తర్వాత రేట్లు పెంచు. ఎందుకన్నా వారం తర్వాత నీ అభిమానులు రారుగా. వాళ్ళు వస్తే ఫస్ట్ రోజు, సెకండ్ రోజు మార్నింగ్కో, మ్యాట్నీకో, నైట్ షోకో వస్తారు. నీకు నిజంగా అభిమానుల మీద ప్రేమ ఉంటే ఒక రోజు 2 రోజులు సేమ్ రేట్లు పెట్టు. ఇంకా తగ్గించాలి చెప్పాలంటే, ఇంకా తగ్గించాలి. సరే కొన్ని డబ్బులు ఉన్న ఫ్యాన్స్ ఉండవచ్చు, డబ్బు లేని ఫ్యాన్స్ ఉండవచ్చు, అది వేరే విషయం. సరే నువ్వు తగ్గించకపోయినా సరే, తగ్గిస్తే ఇంకా మంచిది. 1 రోజు 2 రోజులు సరే తగ్గించలేవు, నీకు ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలంటారు. అసలు భారీ బడ్జెట్ సినిమా అని చెప్తారు, ఓ 500 కోట్లు అయి ఉంటాయి అనుకుందాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అవన్నీ కాకి లెక్కలు ఏ వేస్తారో తెలియదు. బాహుబలి లాగా అయితే పెద్ద సెటప్లు లేవు, RRR లెక్క కూడా ఎక్కడ కూడా పెద్ద సెటప్లు లేవు. ఉంది నా ఒక 500 కోట్లు అంటే అది టూ మచ్ ఎక్కువ అవుతుంది నాకు తెలిసి. దాంట్లో 300 కోట్లు అల్లు అర్జునే, సుకుమార్కి ఒక 50-100 కోట్లు ఇస్తే 100 కోట్లు మీరుది 70-80% మీరు తీసుకొని రష్మికకి తీయొచ్చు, శ్రీలీలకి తీయొచ్చు, మీ 5-6గురికి గంత తీసుకొని ఇక అయింది. బడ్జెట్ అయిందంటే బడ్జెట్ ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్కి అయిందా, లేదంటే ఎక్కువ మంది క్రౌడ్ను తీసుకురాయిందా, ఫుడ్కి అయిందా, లేదంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడంలో అయిందా, గ్రాఫిక్స్కి అయిందా, ఏదైనా మెటీరియల్కి అయిందంటే అయినట్టు. మీరు అంతంత డబ్బులు తీసుకొని నువ్వు 300 కోట్లు తీసుకుంటే ఎందుకు మరి 100 కోట్లు తీసుకుంటే సరిపోదా?
నువ్వు 300 కోట్లు తీసుకుని ఆ డబ్బులు కూడా ప్రొడ్యూసర్లకి నెత్తి మీద పడేసి ప్రొడ్యూసర్లకు డబ్బులు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఆ రేటు తీసుకొచ్చి 1000 రూపాయలు 2000. ఇప్పుడు ఇంకొకటి అండి, మనం తగ్గించమని కూడా అన్నం ఎందుకు అనమంటున్నా అంటే కొన్నిటోడికే లేదు సిగ్గు, అంటే నెత్తికి లేదు కత్తికి లేదు, మనకేం బాధ అని అనొచ్చు. కాకపోతే మనం ఒకటి చెప్పాలనుకున్నది ఏం చెప్తున్నామంటే, మీకు మీ మీద సినిమా హీరోలకు ప్రేమ ఉండదు, ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు, మీరు నా ప్రాణం అంటారు. మరి రేవతి గారు ఆయన అభిమానే, చనిపోతే చూడ్డానికి పోవాలనుకుంటే సడన్గా పోవచ్చు. లేదంటే కిమ్స్ హాస్పిటల్ ఉంది, శ్రీతేజ్ ఇంకా ఉన్నాడు, వెళ్ళాలనుకుంటే మాస్క్ వేసుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళొచ్చు కదా. వేరే నార్మల్ కార్ వెళ్తున్నాని అరే అడుగు పెట్టినప్పుడు ఇప్పుడు చిరంజీవి ఇంటికి పోతే ముందు కెమెరాలను పంపించి చిరంజీవి ఇంటికి వెళ్తున్నా అల్లు అర్జున్, నాగబాబు ఇంటికి వెళ్తున్నా అల్లు అర్జున్, ఎవరికి తెలియకపోతే అసలు ఏముండదు. నువ్వు ఎందుకు అంత షోకేజ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకు కదా. ఒక్క హాస్పిటల్ అయినాక ఇచ్చు, నువ్వు వెళ్ళు. ఈవెన్ థియేటర్లకు కూడా జస్ట్ ఒక థియేటర్ అయినాకు నేను వస్తున్న విషయం ఎవరికి చెప్పకండి, నేను బుర్కా వేసుకొని వస్తున్నా అని చెప్పేసి ఒక బుర్కా లాగా వేసుకుంటే లేడీస్ అనుకుంటారు. అది కూడా ఒక 15 నిమిషాలు 1 అవర్ ముందు అర్ధ గంట ముందో నువ్వు థియేటర్లో పోయి కూర్చోవచ్చు. నార్మల్గా ఒక బుర్కా వేసుకొని వేరే వాళ్ళ కార్లో వెళ్ళి కూర్చుండి నువ్వు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలనుకుంటే బుర్కాలకి వెళ్ళి కూడా చూడొచ్చు కదా. నీ కళ్ళు చూస్తే నీ బాడీ అంతా అన్న. అంటే ఇది టాపిక్ వచ్చింది కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సాయి పల్లవి అంటే ఎవరికి తెలియకుండా అసలు సినిమా చూసి వచ్చిన దాకా వెళ్ళిందని కూడా ఎవరికి తెలియదు. మరి అలా వెళ్ళి వచ్చింది. మరిగా లాస్ట్ టైం విజయ్ దళపతి అది కూడా మన హైదరాబాద్ లో సినిమా చూసాడు, ఆయన చూసి చెప్పిన దాకా కూడా ఎవరికి తెలియదు. అంటే మన హీరోలే ఈ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇంత జరుగుతుందా అని కూడా. మన హీరోలను కాదు, ఇప్పుడు మన హీరోలు కాదు, ఎవరు చేయలే. ఈ అల్లు అర్జున్ ఒక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు నేను అంటుండే, నేను 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నా, 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఇంత పబ్లిసిటీ ఎప్పుడు చేయలే కదా. ఇంత రోప్ టాప్ మీద నువ్వు ఎప్పుడు వచ్చినావు? నీకు అయినా ఇంత ఇమేజ్ అనేది ఇప్పుడు 1-2 ఇయర్స్లో ఎక్కువైపోయింది. నీకు అలా వైకుంఠపురం రావచ్చు, తర్వాత ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2, వీటి తర్వాత నీ ఇమేజ్ పెరిగిపోయింది. నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినావు. నువ్వు గతంలో గంగోత్రిలో ఉన్న అల్లు అర్జున్ వేరు, ఇప్పుడు పుష్పరాజ్ తగ్గేదేలే నీ అమ్మ ఏంది ఎర్రచందనం అన్నావు. ఇప్పుడున్న అల్లు అర్జున్ ఉన్న ఫ్యాన్స్ వేరు, అప్పుడున్న ఫ్యాన్స్ వేరు కదా. నువ్వు మళ్ళీ గంగోత్రి నాట వచ్చినట్టే వస్తా అంటే అది అసలు కుదురుతుందా? కనీసం కామన్ సెన్స్ ఉండాలి. శ్రీతేజను ఎందుకు పరామర్శించడానికి పోలేమంటే లీగల్ ఇష్యూస్ వస్తాయట. ప్రపంచంలో మానవత హృదయంతో చూసి ఎట్లున్నాడు చూసుకుందాం, చేతేసి ఆ 25 లక్షలు నేను ఇస్తా అని చెప్పే బదులుగో తీసుకోండి అని ఆ రోజే నువ్వు వెళ్ళి 25 లక్షలు కాదు 1 కోటి రూపాయలు ప్రకటించి ఉండి నువ్వు వెళ్ళి వస్తే నీకు ఏ జడ్జి వచ్చి నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటుండేనా? నేను ట్రీట్మెంట్ కోసం ఇస్తున్నా, భవిష్యత్తు కోసం ఇస్తున్నా. కోర్టు ఏదైనా తీర్పిస్తే నేను కోర్టుకు కూడా నేను అంగీకరిస్తా. ఏదైనా ఉంటే మా అడ్వకేట్లు చూసుకుంటారు. నేను చట్టాన్ని గౌరవిస్తా, జడ్జిని గౌరవిస్తా, కోర్టును గౌరవిస్తా, ప్రభుత్వాలను గౌరవిస్తా అంటే ఇదంతా ఇష్యూ ఉండకపోవు. అది కూడా ఆయన కేసు పెడితే 25 లక్షలు ప్రకటించిండు. ఆయన విషయం తెలిసిన తర్వాత పెట్టలే. ఒక 2 రోజులకు 3 రోజులకు ట్రోల్ అయింది. చనిపోయిన నెక్స్ట్ డే సాయంత్రం వీడియో పెట్టాడు. ట్రోల్ బాగా అయింది. ఏం చేయవా అది అన్నప్పుడు పెట్టిండు. నువ్వు తెలియకుండానే మళ్ళీ మాస్క్ వేసుకున్న పోయి రేవతి గారి ఇంటికి పోయి రావచ్చు, శ్రీతేజకు పోవచ్చు, పోలే. ఆయన అల్లు అరవింద్ అంటాడు మా కొడుకు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి 15 రోజుల నుంచి గార్డెన్లో మూలకు కూర్చున్నాడు అంటాడు. అసలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఢిల్లీకి పోయి వచ్చిండు. ఢిల్లీలో ఒక ఫంక్షన్ చేసుకొని అక్కడ ప్రమోషన్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్లో వచ్చిండు. ఫ్లైట్లో వచ్చి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తెల్లారి చిక్కడపల్లి లైబ్రరీ వాళ్ళు వెళ్తే మీరు బెడ్రూమ్కి వస్తారా, ఇక్కడికి పోతే అక్కడికి వస్తారా అని చెప్పి అప్పుడు కదలైంది. అసలు కేసు పెట్టకపోతే చిక్కడపల్లి పోలీసు వాళ్ళు ఇంటికి పోకపోతే ఆయన గార్డెన్లో 15 రోజులు మూలకు కూర్చున్నాడు ఎక్కడిది? వీళ్ళు బాధతో చేస్తలే. కరెక్ట్. రేవతి చనిపోయిందని బాధతోనో, శ్రీతేజకి ఇట్లా ఇష్యూ అయిందని బాధతో చేస్తలే. అయ్యో మేము పుష్ప 2 ప్రమోషన్స్ చేసుకోలేకపోతున్నాం. ఇది ఇప్పుడు ఇంకా ఒక రకంగా అనవసరంగా చచ్చిపోయింది ఈమె. అసలు ఈమె చచ్చిపోకుంటే బాగుంటుండే, మంచిగా ప్రమోషన్ చేసుకుంటుంటే అని అనుకుంటారు. కానీ నేను మిస్టేక్ చేసిన, నేను రిజెక్ట్ చేసినాక కూడా వేలాది మంది 100లాది మంది ముందు నేను అసలు వెళ్ళకుండా ఉంటే అయిపోతుండే. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గతంలో దేవర సినిమా ఫంక్షన్ పెట్టుకుంటే పెద్ద హోటల్కు అది వెళ్ళే టయానికి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు ఇలా క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేము, మీ ఫ్యాన్స్ను తొక్కిసలాట జరిగితే ఎవరికైనా చనిపోతారేమో అని భయం వేస్తుందని. అంటే ఇందులో ఎవరు చనిపోవద్దు, మా సినిమా కొంత ప్రమోషన్ తక్కువైనా సరే, కొన్ని టికెట్లు తక్కువ అమ్ముడుపోయినా సరే, కొంత డబ్బులు తక్కువ వచ్చినా సరే
అని అందరికి క్షమాపణలు కోరితే వాళ్ళు డిసప్పాయింట్ అనుకుంటా ఆర్గనైజర్లను కూడా తిట్టుకుంటా పోయారు. తిట్టుకుంటా పోయారు కానీ ఆయన బయటపడ్డాడు. ఈయనకు చెప్పినాక కూడా అయినకుండా తర్వాత కూడా వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్లాన్ చేద్దాం అనుకున్నారు సార్. అయితే పర్మిషన్ రాలా, అంటే ఆ రోజు నవరాత్రుల వల్ల గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల. అయినా కానీ సినిమాకి ప్లస్ అయిద్దని చెప్పేసి ఎక్కడ చిన్న వాటిల్లో కూడా చేయలే. చిన్న వాటిల్లో అయితే పర్మిషన్ వచ్చేది, చిన్న వాటిల్లో ఆల్రెడీ జనాలు వస్తున్నారు, క్రౌడ్ ఎక్కువైపోతుందని చూసి తెలుసుకున్నారు కాబట్టి ఎందుకు మన ప్రమోషన్ కొంచెం తక్కువైనా పర్లేదు, జనాలకి ఏం కాకూడదని ఆలోచించారు. బట్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం అది జరగలేదు. అయితే అన్న అల్లు అర్జున్ ఇలా అవటానికి పుష్ప సినిమా ఏమైనా కారణం అంటే, పుష్ప సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే కొంచెం యాటిట్యూడ్ పెరిగింది అది ఇదే. ఇప్పుడు మనం జరిగే కొన్ని సీన్లు చూసుకుంటే, సిచ్యువేషన్ చూసుకుంటే సినిమాలో కొన్ని డైలాగులు ఉంటాయి, రియల్ లైఫ్ లో కూడా అదే చేస్తాడేమో అనిపిస్తుంది. అంటే నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను చేస్తా, నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వెళ్తా, అది ఏమన్నా కానీ ఎవడన్నా ఏమన్నా అనుకో నేను నచ్చితే నాకు వెళ్తా అని చెప్పి ఈయనకు అల్లు అర్జున్ ఇంత డ్యామేజ్ కావడానికి ఈ ఒక్క సంఘటనే కాదు, ఈయన గత ఒక 1-2 years నుంచి ఈయన బిహేవియర్ యాటిట్యూడ్ చూస్తున్న వాళ్ళ దాన్ని బట్టి ఇప్పుడు ట్రోలు ఇంకా రెట్టింపు కావడానికి 10 రెట్లు కావడానికి మెయిన్ ఏంటంటే నంద్యాలకు పోయిండు. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చిరంజీవి లేకపోతే నేను లేను, చిరంజీవి గారు రోడ్ వేసిర్రు, చిరంజీవి గారు రోడ్ వేస్తేనే మంచి హైవే రోడ్ వేస్తే ఆ హైవే రోడ్లో మేము కారులో పోతున్నాం, కారు తోలినోడు గొప్ప కాదు రోడ్ వేసినోడు గొప్ప. నేను కానీ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇంకెవరైనా ఆయన వేసిన రోడ్డే, అసలు ఆయన లేకపోతే మా జీవితం లేదు. అసలు చిరంజీవి గారు కంటే నాకంటే అల్లు అర్జున్ అనే నాకంటే కూడా నాకు చిరంజీవి అంటే ఇష్టం. ఇవన్నీ చెప్పినోడివి. కళ్యాణ్ అంటే హీరో అంటే నాకు స్టార్ హీరో, అసలు కళ్యాణ్ గారే గుర్తొస్తారు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, మంచివాడ, నువ్వే చెప్పినావు. చిరంజీవి అంటే ఇష్టం అన్నావు, మా ఫ్యామిలీ అన్నావు, మా అంతా ఒకటి అన్నావు. అన్నప్పుడు నువ్వు అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ మమ్మీని తిట్టియడం, వాళ్ళ అమ్మని తిట్టియడము, ఆ తర్వాత చిరంజీవి గారిని అవమానించి చేతులు కట్టుకునేటట్టు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేయడము, ఆయన యాటిట్యూడ్ నగుడు ఇట్లా చేసి ఎంత రోత చేసిండు జగన్మోహన్ రెడ్డి అనేది అది అల్లు అర్జున్కి తెలుసు, అల్లు అరవింద్కి తెలుసు, పుష్ప టీంకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా పవన్ కళ్యాణ్ అట్లా కొట్లాడుతుంటే సరే నువ్వు వీలైతే మద్దతు ఇవ్వు, లేదంటే నువ్వు బిజీలో ఉండి పోకున్నాం కాదు, నువ్వు సీరియస్ టైం ఎలక్షన్ పీక్స్కి వస్తున్నప్పుడు ఆ నంద్యాలకు వెళ్ళి ఆ శిల్పమోహన్ రెడ్డి ఎవరు ఆయన అడగలేదు, ఆయన వద్దనే నేను పోయినా చెప్తుండే. ఇంకీయననే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు సంథింగ్. అది కొంచెం సమయస్ఫూర్తి ఉండాల, నాకు నచ్చితే నేను ఏదైనా చేస్తా అనేది తప్పు. అసలు ఆ డైలాగ్ అయినా లైఫ్లో అది కనుక అట్లనే పెట్టుకున్నాడు అనుకో. ఇప్పుడు నాకు నచ్చితే నేను సంజయ్ థియేటర్కి బయలుదేరినా, నువ్వు నీకు నచ్చితే నువ్వు సంజయ్ థియేటర్కి బయలుదేరితే రేవతి అనేట ఆమెటోళ్ళు తొక్కిసలట జరిగింది, శ్రీతేజ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. నీకు నచ్చింది చేయకూడదు, అది సమాజానికి మంచిదా కాదా, లేదంటే నీ కుటుంబానికి మంచిదా కాదా, నువ్వు అభిమానించే మీ చిరంజీవికి మంచిదా కాదా, నీకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళకి మంచిదా కాదా, నీ ఫ్యామిలీకి, అది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అందరికి మంచిదా కాదా అని చూసుకోవాలి కానీ నాకు నచ్చితే పోతా ఏందా యాటిట్యూడు అన్న. ఈ మాటలు చూసుకుంటే అల్లు అర్జున్ మాటలు వర్షన్ చూసుకుంటే ఒక టైంలో ఒక షోలో అన్నాడు, మంచు లక్ష్మి షోలో, అది అఫ్ కోర్స్ చిరంజీవి. అల్లు అర్జున్ ఇష్టమా మీకు చిరంజీవి ఇష్టమా చిరంజీవి ఇష్టమా అంటే అరవింద్ అన్నదా ఈయన అల్లు అర్జున్ అన్నాడా? అల్లు అరవింద్ ఇష్టమా లేకపోతే చిరంజీవి ఇష్టమా అంటే నాన్న ఇష్టమా మామ ఇష్టమా అంటే అఫ్ కోర్స్ చిరంజీవి గారు అని చెప్పిన అతను ఇక్కడ బాలయ్య షోలో అవును అసలు మామయ్య పేరే లేదు, నాకు ప్రాణం మా నాన్న ప్రాణం, నాకు మా నాన్న తర్వాత ఇంకెవరైనా అనే లైన్ లో అన్న. ఇదే సిచ్యువేషన్ లో మనం ఆ అన్స్టాపుల్ షో గురించే మాట్లాడుకుంటే దాంట్లో కొన్ని మాటలు మాట్లాడారు. డాన్సర్ ఎవరంటే అఫ్ కోర్స్ నేనే, మరి నీకెవరు పోటీ, ప్రభాస, మహేష్ బాబు అంటే నాకు నేనే పోటీ అంటే ఈ మాటలన్నీ చూస్తే ఏదో అందరికి అర్థమైపోతుంది. 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఉంది అనుకోండి, నా దగ్గర 100 కోట్లు నేను 10 రూపాయలు ఇస్తా, 100 కోట్లు నోడు 10 రూపాయలు ఇచ్చాడు ఎందుకు? ఇప్పుడు ఆ లెక్కను మాట్లాడుకుంటే మనం 10 రూపాయలు కోటి పెట్టి సినిమా తీసినా, 100 కోట్లు పెట్టి సినిమా తీసినా, 1000 కోట్లు నీకు ఎందుకు రేట్ ఎందుకు పెంచాలి? బెనిఫిట్ షో ఎందుకు వెళ్ళి ప్రీమియర్ షో అయింది, నీకేమో ఎగ్జామ్షన్స్ కావాలి, వేరే వాళ్ళకు ఉండవా? డబ్బున్నోడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే పోయేదేముంది? ఇప్పుడు అదే వర్షన్ తీసుకుంటా అంటే మాటలు చెప్తాం కానీ అది రియాలిటీలో వర్కౌట్ అనే విషయానికి ఒక మాట నాకు ఒక టాపిక్ ఉందన్న.
అదే షోలో ఒక మాట అన్నాడు, అంటే నాకు ఏ విషయంలో మీకు కోపం వస్తుంది అని చెప్పంటే, నాకు అమ్మాయిల విషయంలో కోపం వస్తుంది, అమ్మాయిలు ఏమనంటే అస్సలు నాకు నచ్చదు, నాకు బచ్చం కోపం వస్తుంది అన్నాడు. అయితే అన్న పుష్ప 2 ఇప్పుడు టీం గురించే మాట్లాడుకుందాం. అవును, ఆయన సైడ్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ స్టోరీ ఉంది. ఆయన 1 year బ్యాకే పంజాగుట్టలో కేసు బుక్ అయింది, ఒక అమ్మాయిని వేధించిండని. ఆమె మళ్ళీ 2 రోజులకు 1 రోజుకు సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈయన జైలుకు కూడా పోయిండు, 14 రోజులు రిమాండ్ విధించారు. మరి నీకు అమ్మాయిలంటే అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు మరి ఆ కేశవ లాంటి వ్యక్తిని నువ్వు మళ్ళీ పుష్ప 2 ఎందుకు పెట్టుకున్నావు? ఇంకొక రకంగా మీరే బెయిల్ ఇప్పించారు అంటారు, దాని వెనకాల మీరే ఉందని అంటున్నారు. ఇవన్నీ పబ్లిక్ చూస్తుంటూ వస్తారు. ఇదే జానీ మాస్టర్ విషయానికి వస్తే ఆమె ఫేక్ కేసు పెడితే కొన్నేళ్ళ కిందట నన్ను రేప్ చేసిండంటే మీరు ఆమెకు కేక్ తినిపించుడు, ఆమెకు మేము అండగా ఉంటామన్నాడు. ఆ ఝాన్సీ లాంటి వాళ్ళు అయితే పెట్టి ఒక పెద్ద హీరో ఆమెకు ఆఫర్ ఇస్తాడు, ఆపర్చునిటీ ఇస్తాడు. అల్లు అర్జునే చెప్పాడు మా దాంట్లో చేపిస్తున్నామని చెప్పి. నువ్వు జానీ మాస్టర్ కనీసం అరెస్ట్ అయితే ఖండించలేదు, ఆయన చూడ్డానికి పోలే, ఆయన తీసుకొచ్చి మళ్ళీ సినిమాలో పెట్టుకోలే. పుష్ప 1లో పెట్టుకున్నారు, మరి పుష్ప 2లో పెట్టుకోలే. బుట్ట బొమ్మ అనే పాటకు నీకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసు. తర్వాత ఇట్లా జబ్బా ఇట్లా అనుకుంటానే దానికి ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసు. ఆ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది, మరి ఆయన నేషనల్ అవార్డే, నువ్వు నేషనల్ అవార్డే. ఆయన డ్యాన్స్లో కావచ్చు, నీకు యాక్టింగ్లో కావచ్చు. నువ్వు అంత పెద్దోడు అయినప్పుడు జానీ మాస్టర్ అంత పెద్దోడు కదా. మరి జానీ మాస్టర్ మీద అంత అన్యాయం జరిగినప్పుడు నువ్వు కనీసం ఒక్కనాడన్నా మాట్లాడినావా? జానీ మాస్టర్కి ఒక సింపతి ఏమన్నా చేసినావా? నాకు అంతే ఇవన్నీ గుర్తొస్తుంది. ఏమవుతుందంటే ఇవన్నీ నాకు క్యాల్కులేట్ అయిపోయినాయి, అందరు అన్ని గమనిస్తుర్రు కాబట్టి అల్లు అర్జున్కి ఇంకా వ్యతిరేకులు ఎక్కువైపోయారు. లేకపోతే ఈయన జానీ మాస్టర్ విషయంలో మంచిగా స్పందించిన, ఆ నంద్యాలకు వెళ్ళకపోయినా, తర్వాత చిరంజీవి గారు గురించి అంటే కొన్ని అంతకుముందేమో ఆయన తప్ప ఎవరు లేరని, తర్వాత ఆయన గురించి తక్కువ చేయడం, సుకుమార్ లేకపోతే నా లైఫే లేదు, అసలు ఇది అంతటి కారణం సుకుమారే. అసలు నువ్వు చెప్తే చెప్పాలి కానీ మొత్తం ఆ చెప్పే విధానం ఉంటుంది కదా, ఆ చెప్పే విధానం ఎట్లా చెప్పారంటే మళ్ళీ అల్లు రామలింగ లేకపోతే నేను లేను, మళ్ళీ ఎప్పుడు ఎన్నడూ చెప్పండి, స్టార్టింగ్లో చెప్పండి, ఇప్పుడు అల్లు రామలింగ గురించి చెప్పడము, అల్లు అరవింద్ గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్పడం, సుకుమార్ గురించి ఇంకెక్కువ చెప్పడం, ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయేసరికి ఇట్లా అయినసరికి వీళ్ళు నిజంగా మెగా ఫ్యాన్స్ తట్టుకోలేక వాళ్ళు చేస్తున్నారు, జనరల్ పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు. అట్లా మెయిన్గా మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అరే నాకు ఇప్పటికి కూడా ఆఫ్ ఉంది, అటు ఆఫ్ ఉంది, ఇటు ఆఫ్ ఉంది, ఎవడన్నా ప్రశ్న అడిగితే ప్రశ్నలు అడగొద్దు అనడం. ఆ తర్వాత మాదేం తప్పులేదు, అసలు రేవంత్ రెడ్డి గారికి ఎవరో అంటే పేరు చెప్పలేదు కానీ ప్రభుత్వానికి ఎవరో కొంచెం మిస్గైడ్ చేసిర్రు, అంటే పోలీసు వాళ్ళు మిస్గైడ్ చేసిర్రు, మధ్యలో నాకు వాళ్ళు వచ్చి సమాచారం చెప్పలే, ఇది చేయలే అది చేయాలి అంటే వాళ్ళు తీసుకుపోయి సీసీ ఫుటేజ్లు అన్నీ పెట్టారు, వాళ్ళు చెప్పింది తీసుకొచ్చింది ఇదంతా చూపెట్టేసరికి మళ్ళీ నేను పోయేటప్పుడు కూడా అభివాదం చేయడం అవన్నీ చూపించేసరికి వాము అల్లు అర్జున్ సినిమాలోనే పుష్ప 2 తగ్గేదేలే. ఫస్ట్ మళ్ళీ బెయిల్ మీద వచ్చినాక కూడా ఐకాన్ స్టార్ టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చిండు. వీళ్ళు ఆర్ నారాయణమూర్తి, నాగార్జున, నాగ చైతన్య, రానా, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ పోయి మాట్లాడిచ్చుడు, పరామర్శించుడు, ఇది కూడా పెద్ద మైనస్. ఇవన్నీ మైనస్ అయినాయి. మళ్ళీ దాన్ని ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం. సరే వస్తే వచ్చిర్రు, అన్ని సెల్ ఫోన్లు అన్నీ బ్యాన్ చేసుకొని వాళ్ళ కెమెరామెన్లను రానియకుండా ఆపుకోవచ్చు కదా. అసలు చనిపోయింది రేవతి ఇంటికి చచ్చిపోతే వీళ్ళింటికి ఎందుకు పోతారు అనేది పెద్ద క్వశ్చన్. ఇట్లా అంటే పాపం అల్లు అర్జున్ నాకు అనిపిస్తుంది ఆయన మంచోడనేమో కానీ ఆయన చుట్టూ ఉండి గైడ్ చేసేటోళ్ళు ఎవరో మిస్గైడ్ చేసి ఈయన మధ్యాంతరంగా మారిపోవడం, దానివల్ల అవుతుంది. ఆయన మొత్తం ప్రపంచమే సినిమా ట్రాన్స్లో ఉంటాడు, ఆయన బెస్ట్ యాక్టరే కావచ్చు, మంచిగా ఉంటుంది. కానీ నీ చిరంజీవి ఫ్యామిలీ అయినా వాళ్ళందరూ నీకు హెల్ప్ చేసేటోళ్ళే, జానీ మాస్టర్ అయినా నీకు సపోర్ట్ చేసేటోడే. లేదంటే ఇంకెక్కడన్నా స్పీచ్లు ఇచ్చేటప్పుడు కూడా నాకు నచ్చితే చేస్తా, నాకు ఏదంటే అది చేస్తా అని అడగకూడదు, ఇంకా అడగాలి. ఇంక నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నా పబ్లిక్ క్రౌడ్ అవుతుందా, తొక్కిసలాట అవుతుందా, మంచి అవుతుందా. ఇప్పుడు ఆ జూనియర్ ఎన్టీఆర్ మరి దేవరా ఇష్యూలో జరిగినట్టు నువ్వు చేసుకోవచ్చు కదా. ఒక్కసారి ఇంత ఇష్యూలో అక్కడ నాకు క్షమాపణ కోరినావా రేవతి కుటుంబానికి కానీ ఆ శ్రీతేజకి కానీ? ఇట్లా అల్లు అర్జున్ ఇష్యూలో అల్లు అర్జున్ మార్చుకుంటే ఇది ఆయన ఒక పెద్ద లెసన్ అవుతుంది. మనం కూడా ఎవరన్నా నేర్చుకోవాల్సి వస్తే ఎపిసోడ్ నుంచి ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా తగ్గి ఉంటేనే మంచిది. సినిమా చూడాలనుకున్న సినిమా హీరోలు కూడా బురక వేసుకొని చూడండి, కానీ మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాళ్ళు మీ ఎక్స్ప్రెషన్స్ చూడాల్సిన అవసరం లేదు. నువ్వు థియేటర్కి వెళ్ళి సినిమా థియేటర్లో వాళ్ళు వేసే గోళాలు ఈలలు మీరు చూడొచ్చు. నువ్వు సంధ్యా థియేటర్కి పో, దేవి థియేటర్కి పో, ఆర్టీసీ క్రాసులు అన్ని థియేటర్కి రోజుకోదానికి పో, కూకట్పల్లి పో, ఇంకో దగ్గరకు పో, తెలంగాణ ఆంధ్ర అంతా తిరిగి రోజుకో సినిమా థియేటర్కి పోయి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడు, ఎంజాయ్ చేయి. కానీ ఆ బురక వేసుకోవాలా కదా.
నీకు వచ్చిన స్టార్ ఇమేజ్ ఏంది, నువ్వు చేస్తున్న బిహేవియర్ ఏంది. నువ్వు నార్మల్ వ్యక్తి కాదు, నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు. నువ్వు గంగోత్రి టైంలో ఉన్న అల్లు అర్జున్ అయితే నువ్వు ఇట్లా డైరెక్ట్ వచ్చినా ఏం కాదు, పోయినా. ఇక్కడ ఈ పాయింట్ కూడా మాట్లాడుకోవచ్చు అన్నది. కొంతమంది అంటారు ఏం సినిమా చూడకూడదా, తప్పేంటి, వెళ్తే అల్లు అర్జున్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు కామన్ మ్యాన్ అల్లు అర్జున్ ఒకటే అన్న. అంటే ఎందుకంటే కామన్ మ్యాన్ ఇప్పుడు వెళ్తే ఒకడు వెళ్తాడు, ఇద్దరు వెళ్తారు, నలుగురు వెళ్తారు, ఒక ఫ్యామిలీ వెళ్తారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి వెళ్తే 30, 40, 50 మంది బౌన్సర్లు వెళ్తారు. అదే కదా ఇప్పుడు వాళ్ళు నెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాది అది ఎవరి బాధ్యత? అదే ఇప్పుడు వీళ్ళకి ఇంతమంది బౌన్సర్లు ఎందుకు, అసలు ఒక 4, 5 ఉంటే ఎక్కువ. అంటే మిగతా వాళ్ళు వచ్చి మిమ్మల్ని దొక్కుతారని మీకు భయం. మిమ్మల్ని దొక్కకుండా బౌన్సర్లను పెట్టుకుంటే ఈ బౌన్సర్లు పోయి వాళ్ళని దొక్కుతారు. మరి నువ్వు వస్తే నిన్న దొక్కాల ఫ్యాన్స్, లేకపోతే అంటే తొక్కిసలాటలా, లేదంటే మీ బౌన్సర్లు వాళ్ళనన్న దొక్కాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు బుర్కాలు వస్తే మంచిది కదా. అలాంటప్పుడు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. మరి సెలబ్రిటీ హోదా అనుభవించినప్పుడు జీవితంలో ఇప్పుడు లేడీస్గా పుట్టిన వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మగోడిగా పుట్టినోడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆడోళ్ళకు ఉండే బెనిఫిట్స్ మగోళ్ళకు ఉండవు, మగోళ్ళకు ఉండేవి ఆడోళ్ళకు ఉండవు. పెళ్లి చేసుకున్నోడికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. బ్యాచిలర్స్ ఉన్నోడికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అట్లనే నువ్వు సెలబ్రేట్ అయినప్పుడు నీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అట్లనే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి అన్నీ కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటే దొరకదు. బంద్ చేస్తే మళ్ళీ నార్మల్ వ్యక్తిగా చూస్తే ఎవడేమనుకోడు. కానీ ఇప్పుడు మంచి స్టార్ డామ్లో ఉన్నారు, ఆయన చెడగొట్టుకోవద్దని, ఇంకెప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దని. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం, కానీ సినిమా హీరోకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సినిమా హీరోకి అయితే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. హీరో కదా, హీరో అంటే ఏంది, నువ్వు అన్నిట్లలో మంచి యాటిట్యూడ్, మంచి ప్రవర్తన, మంచి నిర్ణయాలు, మంచి వ్యక్తి అయితేనే హీరో అంటారు. అసలు పుష్ప 2లో ఆయన హీరో క్యారెక్టర్ కాదు, అది విలన్ క్యారెక్టర్. అసలు పుష్ప 2లో హీరోగా ప్రొజెక్ట్ చేయదు, విలన్ అని స్క్రీన్ మీద పడేటప్పుడు కూడా విలన్ అని పెట్టాలి. విలన్ 1, విలన్ 2 అని పెట్టు. ఇద్దరు విలన్లకు మధ్యలో గొడవ జరుగుతుంది, ఇద్దరు విలన్లనే పెట్టాలి. హీరోకు విలన్కు జరిగే గొడవ కాదు అది. నాకు తెలిసి ఇద్దరు విలన్లకు మధ్య జరిగే గొడవ అనుకుంటున్నా. పుష్పలో చూసినప్పుడు ఈడెర్ర చందనం చేసినా, వాడెర్ర చందనం చేసినా, ఎవరు చేసినా తప్పే కదా. ఎవరు చేసినా తప్పు అయినప్పుడు ఇద్దరు విలన్లకు మధ్యలో జరుగుతున్న గొడవ అంటే గరీబోడు ఎర్రచందనం అమ్మినా ఏం కాదు, డబ్బున్నోడు అమ్మొద్దు. డబ్బున్నోడు అమ్మితే విలను, గరీబోడు అమ్మితే హీరో అనేటట్టు క్రియేట్ చేశారు. కానీ ఎవడ ఇప్పుడు ఈయనను చూసి చాలా మంది ఎర్రచందనం అటు శ్రీశైలం అని అటు శేషాచలం అడవుల సైడు ఉంటుంటాం, పోతే పోతాం, కోట్లు వస్తాయి అని చెప్పి పోయేటోళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. దీనివల్ల ఒక్క హీరో సిగరెట్ పడితే షారూఖ్ ఖాన్ లాంటోడు చాలా మంది సిగరెట్లు పడతారు అభిమానులు తెలుసా. ఒక్కోడు బీర్ తాగినట్టు కనబడితే అందరు బీరే తాగుతారు. ఈ ఎర్రచందనం చేస్తే ఈ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అందరు చేయకపోవచ్చు కానీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈయననే థమ్స్అప్ తాగుతాడబ్బా. ఈయనను చూసి ఎంతో మంది అభిమానులు థమ్స్అప్ తాగరా? ఈయన ఒక యాడ్కు మాత్రమే థమ్స్అప్ తాగుతాడు, మళ్ళీ ప్రతిరోజు తాగాడు. ఈయన డబ్బుల కోసం థమ్స్అప్ తాగుతాడు, మీరేమో డబ్బులు పెట్టి తాగుతారు. ఆయన ఒకటేసారి తాగుతాడు, ఇక మీరు లైఫ్ లాంగ్ తాగుతూనే ఉంటారు. ఆయన మంచి ప్రోటీను, డ్రై ఫ్రూట్స్, అంజీరా, బాదాము, మన పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు కూడా అవి తెచ్చుకున్నాడట. అభిమానులు ఏం తెలుసు, బిర్యానీ, థమ్స్అప్, సిగరెటు, మందు, ఇవి. అంటే మనల్ని కూడా యువత ఆలోచించాలి, మీ తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమించాలి, ఇవన్నీ కాదు. కానీ మొత్తానికైతే కర్మ సిద్ధాంతము ఈయన కేశవ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అవసరానికి ఒక రకంగా ఆయన పుష్ప 2లో ఆయన ఖచ్చితంగా అవసరం, వేరే క్యారెక్టర్ చేయరు కాబట్టి వాడు మంచి చేసిండా చెడు చేసిండా ఏది తెలియకుండా తెచ్చిపెట్టుకున్నారు. కానీ ఇలా జానీ మాస్టర్ విషయంలో మాత్రం వీళ్ళు చాలా కేర్లెస్గా, అంటే వీళ్ళు ఇరికిచ్చారని కొందరు అంటారు, కానీ ఇరికిపోయినా ఆయన పట్ల వీళ్ళు అంత కఠినంగా ఉండి మళ్ళీ ఆమె పట్ల వాళ్ళు ఆమె ఏదో కరెక్ట్ అయినట్టు, వీళ్ళ జడ్జిలు అయినట్టు, తప్ప ఆమె కూడా రాంగ్ కేసు పెట్టుండొచ్చు కదా, ఎవరికి తెలుసు. ఈ మధ్య రాంగ్ కేసులు ఎక్కువైతున్నాయి కదా. కలిసి నన్ను రోజులు కలిసి ఉంటారు, తర్వాత నన్ను రేప్ చేసిండు, నన్ను అది చేసిండు, ఇది చేసిండు అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆమె కరెక్టో తప్ప మీకు ఏం తెలుసు? ఈయనకు ఒక్కడికి తీసేసి ఆమెకు ఎందుకు ఇచ్చిర్రు ఆఫరు? ఆమెకు ఆఫర్ ఇచ్చిర్రు, ఆ కేశవకు ఆఫర్ ఇచ్చిర్రు, మరి ఈయనకు మాత్రం ఇయ్యలే. ఇట్లాంటివన్నీ కర్మ సిద్ధాంతంగా ఉంటుంది కదా. ఈయన చిరంజీవి ఫ్యామిలీ పట్ల బిహేవ్ చేసిన విధానము, పవన్ కళ్యాణ్ పట్ల చేసిన బిహేవియరు, లేకపోతే జానీ మాస్టర్ పట్ల చేసిన బిహేవియరు, అక్కడక్కడ స్టేట్మెంట్లు, ఇవన్నీ ఆయనకు మైనస్ అయినాయి. లేకపోతే ఇప్పుడు ఇంత పెద్ద మైనస్ అయితే అయ్యేది కాదేమో నేను అనుకుంటున్నాను. ఇది అల్లు అర్జున్. థ్యాంక్ యూ అన్న.